అందరికీ నమస్కారం. కన్యా రాశి. ఈ రాశి వారికి ప్రథమంలో బాగున్నట్లుగా ఉంటుంది. తర్వాత మొత్తం ఆటంకాలు వస్తూ ఉంటాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. ఒకటి, వీరికి అన్నీ కూడాను వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. కాకపోతే వీరికి సకాల భోజనము, విందు వినోదాల్లో పాల్గొంటారు. వీరు ఏదైనా ప్రారంభిస్తే మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులు వ్యాపారం మూతపడేంత ప్రమాదం ఉంది. కాబట్టి వ్యాపారస్తులు ఆలోచించండి. వ్యవసాయ రంగం కూడా అంతే. మధ్యలోనే ఇది ఎందుకు పెట్టుకున్నానా అసలు అన్నట్లుగా ఉంటారు. కాబట్టి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను జాగరూకులై వ్యవహరించడం మంచిది. వీరు శనిదేవుణ్ణి ఎక్కువగా పూజించండి. శని ప్రభావం వీరికి బాగా కనపడుతూ ఉంది. కాబట్టి ఈ శని ప్రభావం వల్ల వీరికి ఇంత కఠినమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఎట్టి పరిస్థితుల్లో శనిదేవుణ్ణి పూజించండి. విద్యార్థులు కూడాను అతి కష్టం మీద మాత్రమే ఉత్తీర్ణత పొందుతుంటారు తప్ప సుఖంగా ఉత్తీర్ణత వీరికి వచ్చేది ఎక్కడా కూడా కనపడట్లేదు. వీరికి ఎంతసేపు కూడాను ఈ రాశి వారికి విందులు వినోదాల లాంటి జల్సాగా ఉండే సుఖాలు తప్ప ఎక్కడా కూడాను మనం ఆర్థికంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, ఇటువంటివి కనపడట్లేదు. భార్యాభర్తల విషయానికి వస్తే వీరు కోర్టు దాకా వెళ్ళే ప్రమాదం కనపడుతూ ఉంది. జాగ్రత్త. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా మాట పట్టింపు ఉంటుంది. కాబట్టి ఆ భార్యాభర్తలు కూడాను ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్త వహించండి. వీరి దగ్గర ఉన్న గుణం ఏందయ్యా అంటే అనుకున్న పనులు సాధిస్తాము అన్నట్లుగా వెళ్తారు, బొక్క బోర్లా పడతారు. అదొక్కటి మీరు గమనించుకోండి. మీరు ఎంత శ్రమ పడితే తప్ప అంత లాభం రాదు. వీరికి శని తప్ప ఇక వేరే దిక్కు లేదు. శనిదేవుణ్ణి బాగా నమ్ముతూ ఉండండి. శనిని వశం చేసుకోండి. అలా అయితే తప్ప మీకు మంచి జరగదు. శనికి తైలాభిషేకాలు చేయిస్తూ ఉండండి. వారానికి ఒకసారైనా సరే తైలాభిషేకం చేయిస్తూ ఉండండి. శివాభిషేకాన్ని ఎక్కువగా చేయండి. శివుడు మన కష్టాలని లయం చేసుకుంటాడు. కాబట్టి శివాభిషేకం కూడా చేయండి. శివుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోండి. తద్వారా ఆ శివుడు మిమ్మల్ని ఉద్ధరించే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా శివ దర్శనము తప్పనిసరి. ప్రతి సోమవారము కూడాను వీలుంటే అభిషేకం చేయండి, లేదంటే చేయించుకోండి. అవి కనీసం చెంబుడు నీళ్ళు ఆ శివుడి మీద హరహర మహాదేవ అని మనస్ఫూర్తిగా పోసినట్లయితే ఆ శివుడు మిమ్మల్ని కాస్త ఉద్ధరించే అవకాశం ఉంటుంది. కాస్త ఉపశమనాన్ని ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఏ పని చేసినా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేయండి. ఇక ఎన్ఆర్ఐలకు కూడాను వీరికి పూర్తి వ్యతిరేక కాలం కనపడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇకపోతే ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి మళ్ళా కొద్దిగా నిలదొక్కుంటూ ఉంటారు, మళ్ళా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మళ్ళీ నిలదొక్కుంటూ ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎప్పుడైనా కానీ నిలదొక్కున్నాము అని చెప్పి సంతోషించేంత లోపే ఏదో ఒక సమస్య కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలోనూ ఇక వీరికి ఎట్లా ఉంటుందయా అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ విందులు వినోదాలు తప్ప ఏదీ కనపడట్లేదు. కాబట్టి అటువంటివి మీరు వెళ్ళండి, కాదంటలేదు. కానీ అక్కడ అమితమైన భోజనం చేయకండి. అక్కడ కూడా మితమైన భోజనం చేయండి. మనకి ఇష్టమైంది ఉంది కదా అని చెప్పేసి అన్నీ బాగా తినడము, తద్వారా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీరు అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరు శివాభిషేకాన్ని చేయడం మంచిది. శని సంబంధించి పరిహారాలు చేసుకోవడం మంచిది. వీరితో మెలిగేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికంటే వారు బాగా లాభపడుతూ ఉంటారు. వీరి వల్ల వాళ్ళకి కాస్త మంచి జరిగే అవకాశం ఉంది. తద్వారా మీరు కూడా కొంత పురోగతి చెందే అవకాశం ఉంటుంది. వీరికి ధనానికి లోటు ఉండదు అన్నట్లుగా కనపడుతుందే తప్ప కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులైతే ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.
ఎందుకు చెబుతున్నాను అంటే ఆ వ్యాపారం మధ్యలోనే మూసివేసే పరిస్థితులు కనపడుతున్నాయి. రాజకీయ రంగం వారు కూడాను జాగరూకులై మెలుగుతూ ఆ రాజకీయ రంగంలో మీరు నిలబడగలుగుతారు. లేదు అంటే ఆ మెలకువ లేదు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థుల ద్వారా మీ యొక్క అనుకూలమైన పరిస్థితి మొత్తం కూడాను వ్యతిరేకంగా జనానికి కనపడి మీరంటే అసహ్యం కలిగేంత ప్రమాదం కనబడుతుంది రాజకీయ నాయకుల్లో. కాబట్టి జాగరూకులై వ్యవహరించండి. ప్రతిదీ కూడాను వీరికి మంచిగా కనపడుతూ ఉంటుంది, కానీ మంచిగా ఉండదు అనేదే ఎక్కువగా ఉంది. వీరికి కనపడటం మాత్రం నేను సూపర్ ఉన్నాను అని వీరికి అనిపిస్తుంది, కానీ అక్కడ మీరు ఊహించినంత సూపర్గా ఉండదు. కాబట్టి ఎంత జాగరూకులై వ్యవహరిస్తే అంత మంచిది. శివాభిషేకాలు, శనికి సంబంధించిన అభిషేకాలు చేసుకోవడం మంచిది. వీరు చదువు విషయంలో కానీ కొత్తవి నేర్చుకోవడం మంచిది. చదువు విషయంలో ప్రతిదీ కూడా అంటే ఈ రాశివారు అన్ని రంగాలుగా కొత్త విషయాలని నేర్చుకుంటూ ఉంటేనే కాస్త మంచి జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి పాత విషయాన్ని మర్చిపోవద్దు. పాతది మర్చిపోయేంతసేపు కొత్త వాటి మీద పట్టం కాదు, పాతవి కొత్తవి రెండు కూడా టాలీ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది. చదువు విషయంలో అత్యంత జాగరూకై వ్యవహరించండి. ఎన్ఆర్ఐలు కూడా ఇందాక నేను చెప్పినట్లుగా జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు కూడాను అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇక వీరు ఆ ఉద్యోగానికి రిజైన్ చేస్తే బాగుండేమో అన్న పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త వహించండి. మీరు ఎంత మెలకువగా ఉంటే అంత మంచిది. ఈ సంవత్సరం మొత్తం కూడాను ఉద్యోగస్తుడు, ముఖ్యంగా ఉద్యోగస్తుడు, అన్ని రకాల ఉద్యోగస్తుడు, ప్రభుత్వ ఉద్యోగులే కాదు అన్ని రకాల ఉద్యోగస్తులు కూడాను చిన్నవారి దగ్గర నుంచి మాట పడే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి అటువంటివి లేకుండా మీరు జాగ్రత్తలు వహించినట్లయితే మీకు బాగుంటుంది. ఇక దేవతారాధన చెప్పాను కదా, ఆ విధంగా అన్ని రంగాల వారు చేసుకోవటం ఉత్తమము. విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, వ్యవసాయ రంగం వారు కానీ, అన్ని రంగాల వారు కూడాను శివాభిషేకాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా భగవతారాధన చేసుకుంటూ మీ వ్యాపారాల్లో ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా ముందుకు వెళుతూ ఆ భగవత్ ఆశీస్సులు పొందుతూ ఈ సంవత్సరం మొత్తం కూడాను సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.